అమన్ తన రూమ్ లో ఒక్కడే కూర్చొని సీలింగ్ వంక చూస్తూ ఉన్నాడు. చుట్టంతా నిశ్శబ్దం, కానీ తన మైండ్ లో మాత్రం బోల్డ్ అని ఆలోచనలు. ఒక్కసారిగా థాట్స్ తనని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనిపించింది. అతని మనసులో ఒకటే ఆలోచన, ఎంత చేసినా ఏం మారదు కదా. తను నమ్మిన మనుషులు వదిలేసి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ వాళ్ళతో పాటే తన నమ్మకాన్ని కూడా తీసుకుని వెళ్లిపోయారు. అతను కష్టపడి సంపాదించుకున్నవి ఏమీ నిలవలేదు. ఎంత ప్రయత్నించినా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ గా వచ్చేసినట్టుగా అనిపించింది. రాత్రి అంతా ఇవే థాట్స్. ఆలోచించి అలసిపోయి ఎంటీగా లోన్లీగా ఫీల్ అయ్యాడు. ఫోన్ వైపు చూసి మళ్ళీ పక్కన పెట్టేశాడు. ఎవరితో మాట్లాడాలి అనిపించలేదు. ఇంకా చాలు, నా వల్ల కాదు అని అనుకున్నాడు. ఇంకొక్క రోజు ఆగితే, కేవలం ఒక్క రోజుతో ఏం మారదు, ఇదే చివర అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. ఒక్క క్షణం ఒక్క ఆలోచన వచ్చింది. ఇప్పుడు తీసుకునే ఈ నిర్ణయం శాశ్వతం, కానీ ఈ బాధ శాశ్వతం కాదు. తను అనుకుంటే అంతా మార్చుకుని మళ్ళీ మొదటి నుంచి అంతా బిల్డ్ చేసుకుని రాగలడు. కానీ ఈ టెంపరీ పెయిన్ కోసం లైఫ్ ఎండ్ చేసుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. ఎవరున్నా లేకపోయినా తనకి తాను ఉన్నాడు, ఏదైనా చెయ్యగలడన్న ధైర్యం ఇచ్చింది ఆ థాట్. తాను ఒక్కటి రియలైజ్ అయ్యాడు, కష్టం వచ్చినప్పుడు స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టి పారిపోకూడదు, కాన్ఫిడెంట్ గా ముందుగడుగేయాలి. సో ఇలాంటి మంచి స్టోరీస్ కోసం ఫాలో చేసుకో మిత్రమా, ఓకేనా?